సార్ ఇప్పుడు ఈ వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పెల్మెల్ ఏదైతే ఉందో ఈ పెల్మెల్ విషయంలో మీడియాని మీరు తప్పు పడుతున్నారా? మీడియా అదే అసలు పాత్ర అని అనేది జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. బికాస్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ద మీడియా డెఫినెట్లీ అంటే కాదు. ఇప్పుడు అది తప్ప కాదంటే ఆ లాస్ అంత వేగ్గా ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు ఏం చేయాలో. అది నేను చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో నేను ఏదో చెప్పాను అనుకోండి ఎవరి గురించో, వాళ్ళ దృష్టిలో ఏదో చెప్తారు నా గురించి. సో అది ట్రూత్ అనే దానికి ఇంకా మీనింగ్ లేదన్నా. ఇప్పుడు నేను చాలా క్లియర్ కట్గా నేను ఏం చెప్తున్నా, పదే పదే పోలీసులు అరెస్ట్ వారెంట్ రాలేదు, వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు మీడియాకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని ఇంత బాటంగా ఎలా చెప్పగలుగుతారు? అది నిజం అవ్వకపోతే. మీరు చెప్పిన మరి దీని మీద మరి మీడియా వాళ్ళు ఇంటికి వచ్చేసి ఇంత రభస, మీ ఆఫీస్కి వచ్చేసి ఇంత రభస జరిగిన తర్వాత మీరు దీన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? దీన్ని ఓన్లీ గో బై ద ప్రాసెస్ ఆఫ్ లా. అబ్సల్యూట్లీ దానికి సంబంధించింది జ్యుడిషియరీ ప్రాసెస్లో వెళ్తాను అంతే. ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదాలు మొత్తం మీద మీడియా అనేటువంటిది పర్టికులర్గా ఒక సెక్షన్ ఆఫ్, మీరు ఎప్పుడు కూడాను గతంలో ఎన్నోసార్లు కాంట్రవర్సీలు వచ్చినా కూడా ఫలానా మీడియా అనేటువంటి పదాలను మీరు వాడలేదు. బట్ పర్టికులర్లీ టుడే కొన్ని మీడియా సంస్థల పేర్లు వాడారు మీరు. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళే చేశారు, అది ఆ సందర్భంగా చెప్పారు. సో మరి వాళ్ళ మీద వాళ్ళు నా పేరు డైరెక్ట్గా తీసుకుని నేను చేయని అన్ని చెప్తా ఉంటే నేను ఎందుకు చెప్పకూడదు? ఆర్ యూ గోయింగ్ ప్రొసీడింగ్ లీగల్లీ ఆన్ దెమ్? Maybe I just have to see in my time availability and this thing. Yeah.